సూర్య నమస్కార శ్లోకం. సూర్యుడు భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండు, మిత్రుడు, ఇలా ఎన్నో నామాలు. సూర్యుని ప్రత్యక్ష దైవము అని, కర్మ సాక్షి అని అంటారు. మనం సూర్యనారాయణమూర్తి అని కొలుస్తాం. స్వామికి అర్ఘ్యం అంటే ఇష్టం, కానీ అందరికీ అర్ఘ్యం ఇవ్వటం కుదరదు కదా. అందుకే నమస్కారం చేస్తే చాలు. ఆయన నమస్కార ప్రియుడు కూడా. ఈ స్తోత్రం రోజు 3 కాలాలలో పఠిస్తే మంచిది, లేదా రోజు పూజ చేసే సమయంలో ముమ్మారు పఠించినా కూడా చాలు. ఉదయే బ్రహ్మరూపచ్చ మధ్యాహ్నే తు మహేశ్వరః అంతకాలే స్వయం విష్ణుః త్రిమూర్తించ దివాకరః. ఉదయే బ్రహ్మరూపచ్చ మధ్యాహ్నే తు మహేశ్వరః అంతకాలే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః. ఉదయే బ్రహ్మరూపచ్చ మధ్యాహ్నే తు మహేశ్వరః అంతకాలే స్వయం విష్ణుః త్రిమూర్తించ దివాకరః. ముఖ్యంగా ఆదివారం స్వామికి నమస్కారం చేసి ఈ శ్లోకం పఠిస్తే మంచిది. సూర్య బింబ స్వరూప వర్ణన చేసేటటువంటి శ్లోకం ఇది. ఆ సూర్యబింబం యొక్క స్వరూపాన్ని వర్ణన చేసే శ్లోకం. ఉదయభానుని లేత కిరణాలు బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నకాల మార్తాండుని ప్రచండ తాపంతో కూడిన కిరణాలు మహేశ్వరుని రూపంగా. మధ్యాహ్నం మహేశ్వరుడు, ఎందుకంటే ప్రచండ తాండవంతో కూడినటువంటి కిరణాలు. అలసిన శరీరాలకు హాయినొసగే విశ్రాంతికి కారణమయ్యే సాయం సంధ్యా కిరణాలు విష్ణు స్వరూపంగా భావన చేయబడింది. సర్వే జనా సుఖినో భవంతు.